హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిసియాబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి జనం ఎక్కడ ఏంటి వాళ్ళ కొత్త వీడియో అనుకుంటున్నారా? ఏమీ లేదండి. అదే చెప్పాను కదా, మా మేనత్త కూడా ఇక్కడే ఉంటారని చెప్పేసి. అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేరే వాళ్ళకి నలుగుండి ఫంక్షన్, ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారండి. అందుకని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా మనం లేనిది జరగదులేండి. ప్రతిదానికి మనమే ఉండాలన్నమాట. అయితే ఇంకా చూసారా, వీళ్ళంతా చర్చికి వచ్చే వదినలు. కొంతమంది వదినలు ఉన్నారు, కొంతమంది అక్కాయిలు ఉన్నారనమాట. వీడియో తీస్తున్నానని చూస్తూ కొంచెం సిగ్గుపడుతున్నారు. అండి, వీళ్ళిద్దరు వదినలు అవుతారు, అక్కడ కూర్చున్న వాళ్ళేమో అక్కాయిలు అవుతారు అనమాట. అదే ఏం శైలు వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. అదే వీడియో తీస్తున్నాను అనగానే కొంచెం సిగ్గుపడుతున్నారనమాట. అక్కడ ఏ ఫంక్షన్ జరిగిన అత్త వాళ్ళ ఇంటి దగ్గర చర్చి వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారండి. అందరు చక్కగా వచ్చి కూరగాయలు కట్ చేసేవాళ్ళు కూరగాయలు కట్ చేయటం, బయట వెళ్ళి తెచ్చేవాళ్ళు బయటికి వెళ్ళి తీసుకురావటం, వంట చేసేవాళ్ళు వంట చేయటం, అలా చేస్తారనమాట. అందరం పండగలైనా ఏ అయినా భోజనాలు చేస్తే అందరం కలిసి చక్కగా చేసుకుంటాము. అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలా ఫంక్షన్ జరుగుతుంటే పిలిచిందనమాట. ఇంక అందరూ వచ్చేసి పని చేసుకుంటున్నాము. ఇదిగోండి చూసారా, ఇంకొక పని చేసే పనిమంతులను చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, మా అత్త వాళ్ళ పాప, ఇటు సైడ్ ఉన్న పాప ఏమో మా అత్త వాళ్ళ పాప స్వీటీ, అటేమో మా పిన్ని వాళ్ళ పాప. ఇద్దరు మంచి పని చేస్తున్నారు కదా. అదే చెప్తుంటే పూలు అలవటం కూడా ఒక పని అని చెప్తే తను కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పలావ్ అయితే చేస్తున్నాం. ఒక 50 మందికి వచ్చేసి చేస్తున్నామండి, ఒక 10 కేజీల దాకా. తను వచ్చేసి అక్క అవుతుంది, అత్త వాళ్ళ ఆడబిడ్డ అనమాట. రాహేల్ అక్క పేరు. వంటలు బాగా చేస్తుందిలేండి. అదే వీడియో తీస్తున్నాను అక్క అంటే నన్ను ఎందుకు అలా అంటుంది. అందరినీ చూపించాలి కదా మరి వీడియో తీసేటప్పుడు. అక్క కూడా వంటలు బాగా చేస్తారు. హాయ్ చెప్తుంది వీడియో అనగానే. తను వచ్చేసి అత్త వాళ్ళ తోటికోడలు షారోన్ అక్క. నేను అత్త అని అక్క అని అంటాను. హాయ్ చెప్తుంది. అక్క కూడా బాగా వంట బాగా చేస్తారు. ఇదిగోండి మా తనే చూపించాను కదా మీకు చాలా వీడియోస్లో. వాళ్ళ అత్త వాళ్ళ తోటికోడ వాళ్ళ పాప అనమాట. హాయ్ చెప్పండి చిన్నగా హాయ్ అని అంటుంది. మా బాబు చూడండి ఎంత ఎనర్జీగా చెప్తాడు హాయ్. వాడికి అలవాటు అయిపోయింది నన్ను చూసి చూసి. ఇంకా ఫోన్ తీస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. పిల్లలు అంతే కదండి, మనం ఏం చేస్తుంటే చూసి అవే చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి తను తెలిసిందేగా మా అత్తయ్య స్వీట్స్ స్పెషలిస్ట్ అనమాట. పాయసం తను బాగా చేస్తుంది, సగ్గుబియ్యం పాయసం. అందుకని చెప్పేసి దానికోసం పరమాణం చేస్తున్నారు కదా, దాంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయిస్తుంది. అదిగోండి చూడండి, చెప్తుంది ఇప్పుడే హాయ్ అని చెప్తుంది. అవన్నీ చేసి అది హాయ్ చెప్తుంది చూడండి. అత్తయ్య చాలా పని బాగా చేస్తారు ఓపికతో. ఇదిగోండి ఓ పక్కన వాళ్ళు అవన్నీ ఒలుస్తా దానిమ్మ పప్పులు పెరిగి చట్నీలోకి అని చెప్పేసి ఒలుస్తా ఉంటే ఓ పక్క మా బాబు వెళ్ళి తింటా ఉన్నాడనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడుకుతుంది కదండి. ఇంకా నేను వచ్చేసి చికెన్ కలుపుతూ ఉన్నాను. వంటలు అంత బాగా అని చెప్పపోయినా ఏదో పర్లేదండి, కొంచెం బాగానే చేస్తాను. అదేండి, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవటమేనండి. అక్కడ వచ్చేసి నలుగు ఫంక్షన్ అండి. అత్త వాళ్ళ తరపున వేరే వాళ్ళు పాస్టర్లు అందరూ వస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరికీ భోజనాలు అనమాట. ఇక్కడైతే అయిపోయింది. ఇతను వెంకట్రావుని ఇక్కడ చికెన్ కొట్టించేది అన్న దగ్గరే. ఇక్కడ వచ్చేసి అత్తయ్య పరమాన్నం కాస్తున్నారు. కట్టెల పొయ్యి మీద కాస్తేనే ఏదైనా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా అన్నీ గ్యాస్ మీద అంటే అంత బాగోవు, టేస్ట్ కూడా ఉండదు. అందుకని ఇంకా అత్తయ్య పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఇప్పుడే బెల్లం వేసారు, నేను అది చూపిస్తున్నాను. బెల్లం ఇంకా కరగాలి, ఇప్పుడే వేసాను అని చెప్తున్నారనమాట.
అదిగోండి పని మంత్రాలు వచ్చేసింది. పూలు పాపం ఇప్పటిదాకా తీసి అలిసిపోయిందనమాట పిల్ల. అయ్యే చూపిస్తుంది. ఇదిగోండి ఈ అన్నకి నలుగైతే స్టార్ట్ చేసేసాము. ఏంటి నలుగంటే ఇలా వేస్తారా అనుకోవచ్చు, కానీ మామయ్య వాళ్ళంతా పాస్టర్లు కదండి, ఇలాగే వేస్తారు. పసుపు తలంబ్రాలు అలాంటివి అయితే ఉండవు. ఇవాళ ఏమేమి స్పెషల్ చేశారో చూపిస్తానండి. అది వచ్చేసి పలావు, గోంగూర, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, ఇది వచ్చేసి సాంబార్. అన్ని వెరైటీస్ చూసేసారు కదండి. ఇంకైతే మేము కూడా వెళ్ళి ఫ్లవర్స్ వేయండి అమ్మా అంటే వేస్తున్నాము. నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైం ఇలా వేయటం. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వేసుకుంటుంటే ఇప్పుడు వదిన నీకు కూడా వేస్తానని చెప్పేసి చూడండి. ఈ వదిన మాత్రం నన్ను మామూలుగా ఆట పట్టించదండి. ఎవ్వరు నన్ను కదిలిరు. ఆ వదిన మాత్రం మామూలు. ఆ వదిన నా మీద వేసిందని అన్న వదిన మీద వేయనంటే వాళ్ళ హస్బెండేలేండి. అందుకని చెప్పేసి అన్న కూడా వదిన మీద వేస్తున్నారు. మేమందరం నవ్వుతున్నాము. బాగా ఉంటుందండి, అందరూ కలిసి అల్లరిగా బాగుంటుంది, సందడిగా చేస్తూ. అన్న చర్చి అన్న వాళ్ళందరూ పరమానందం అంటున్నారు. ఇదిగా ఈ వేషాలు ఎక్కువ అండి ఆ బాబు బ్లాక్ టీ షర్ట్ అబ్బాయికి.